అందరికీ నమస్కారం. జగద్గురువైన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు సిలువ అనేటువంటి అంశం గురించి మాట్లాడుకున్నాము. ఇంతకుముందు కూడా మనం సిలువ అనే దాని గురించి మాట్లాడుకున్నాము. మరి ఒక్క మారు ఈ సిలువ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎక్కడైతే ఒక విషయం అర్థం కాలేదో దాని మీద ఎక్కువ సార్లు మాట్లాడటం, ప్రశ్నలు రావటం, దాని గురించి ఎక్కువగా పరిశోధన చేస్తామంటే అక్కడ మనకు సంపూర్ణమైన ఒక సమాధానం లభిస్తూ ఉంటుంది. మనం దారి తప్పిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మనకి సిలువ అనేటువంటిది ఈ విధంగా ప్రతి చర్చిలోనూ మనకి ఇది కనిపిస్తోంది. ప్రతి ఇంటిలో కూడా క్రైస్తవ సమాజంలో సిలువ మీద క్రీస్తుని చూడడం అనేది అందరికీ తెలుసు. అంటే ఒక శరీరము పూర్తిగా బంధింపబడి ఉండే విధానాన్ని, కట్టివేయబడేటువంటి విధానాన్ని మనం ఈ సిలువ అనే శిక్షలో చూస్తాం. అంటే కాళ్ళకి మేకులు కొట్టడం, అంటే ఇక్కడ కూడా బంధించటం, రెండు చేతులకి కూడా బంధించటం, తలకి ముళ్ళ కిరీటం పెట్టడం, అదేవిధంగా డొక్కలో బల్లాన్ని పొడవటం, మనిషి ఏ విధంగా కూడా కదలలేకుండా బంధింపబడి ఉండటం, బంధించటం అని అంటాం. బంధిస్తే కదలలేకుండా ఉంటారు. ఒక బర్రెని తాడుతో కట్టేస్తే ఇంకా అది ఎక్కడికి వెళ్ళదు. అదేవిధంగా ఈ బంధము అనే దానికి చాలా విలువ, చాలా అర్థము మనకి నిరంతరం కనిపిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు సిలువ శిక్షణ అనుభవించారా అని అంటే, ఒక ఎన్టీ రామారావు అనుకున్నా సినిమా యాక్టరు ఒక రాముడి పాత్ర వేసి రాముడు ఇలా ఉన్నాడు అని చూపిస్తాను. డ్రామా అతను రాముడు కాదు, రాముడు ఇలా ఉన్నాడు అని యాక్టింగ్ చేసి చూపిస్తాడు అన్నమాట. అదేవిధంగా కృష్ణుడు ఇలా ఉన్నాడు అని మనకి సినిమాలలో చూపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు కృష్ణుడు కాదు. ఒకరు అంబేద్కర్ ఇలా ఉన్నాడు అని అంబేద్కర్ లాగా యాక్టింగ్ చేసి చూపిస్తాడు, అది అంబేద్కర్ కాదు. క్రీస్తు లాగా మనకి కర్ణాటక సినిమాలో విజయ్ చందర్ గారు యాక్టింగ్ చేసి చూపించారు, ఆయన క్రీస్తు కాదు. ఆయన క్రీస్తు ఇలా ఉంటాడు అని చెప్తారు. ఎన్నో సినిమాలు వచ్చాయి క్రీస్తు ఇలా ఉంటాడు అని. అయితే యేసుక్రీస్తు కూడా సర్వమానవాళి ఎలా ఉన్నారో ఆ విధంగా యాక్టింగ్ చేసి చూపించాడు. ఈ సిలువ శిక్షని ఉమ్మి వేయటం అంటే అవమానించటం, అది ప్రతి మనిషికి జరుగుతూ ఉంది. కాళ్ళు బంధింపబడి ఉండటం అంటే కాళ్ళ నొప్పులు, తీపులు, నడవటం, పరిగెత్తటం, నిరంతరం దానికి ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది. కాబట్టి కాళ్ళ నుండి నీకు శ్రమ కలుగుతూ ఉంది. చేతుల గురించి శ్రమ జరుగుతూ ఉంది. చేతులు కూడా ప్రతి ఒక్కరు ఆడించకపోతే దేహయాత్ర జరిగే పరిస్థితి లేదు. చేతులు కూడా పనిచేస్తూ ఉండాలి. అది తల భారం, శిరో భారం, తలనొప్పి, అనేకమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, మంచి ఆలోచనలు, దుర్మార్గమైన కానీ సన్మార్గమైన కానీ ఏదైనా నువ్వు ఒక ఆలోచన చేస్తూ ఉంటే అది నీకు ఒక ముళ్ళ కిరీటం, ఒక భారం, అప్పుల బాధ కానీ ఇంకేదైనా సరే, ఫిజికల్గా వచ్చినా, మానసికంగా వచ్చినా, ఇంకే రకంగా వచ్చినా కూడా నీకు తల భారం ఉంటుంది. మానసిక రోగాలు కానీ, మానసిక సమస్యలు కానీ, ఏ విధమైన అప్పుల బాధలు కానీ ఏదైనా సరే శరీరంలో అంత తల నుండి కాలి నుండి తల వరకు అంతా కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నాం. చేతులకు కూడా అనేక బంధాలు,
తల్లి కూతురు ఇట్లా అని ఎన్ని బంధాలు ఉంటే అన్ని బంధాలు, అది ఆఫీసు కానీ పని కానీ డబ్బు కానీ ఏ బంధం అయినా ఆ బంధం చేత నువ్వు కదలకుండా నువ్వు కట్టివేయబడి ఉన్నావు. అంటే ఆ బంధాల చేత నువ్వు పీడించబడతా ఉన్నావు, కట్టివేయబడ్డావు అని చెప్పి క్రీస్తు మన బతుకు ఏంటిది అని అంటే మనం ఈ విధంగా సిలువ అనేటువంటి పాపంలో వేలాడుతూ ఉన్నాము. ఈ సిలువ అనేది బంధనం కాబట్టి ఈ బంధనాలన్నీ కూడా మనకి ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు మన యొక్క స్థితిని ఆయన ఒక డ్రామా లాగా ఒక నటించి చూపించాడు. కానీ ఆయన శిక్ష లేదు, ఆయన పాపమే లేనప్పుడు శిక్ష ఎక్కడి వస్తుంది? మన పాపాల కొరకు సిలువ వేసుకోలేదు, మన పాపాలు ఎట్టున్నాయని చెప్పడానికి, మన బతికిది అని చెప్పడానికి యేసుక్రీస్తు ఆ విధంగా నటించి చూపించారు. అది ఒక నటన. ఆయన పాపం లేదు కానీ మనకు అర్థం కావడానికి ఒక డ్రామా, ఒక సినిమా, ఒక నటన చేసి మనకి సిలువ శిక్ష సర్వమానవాళి అనుభవిస్తా ఉన్నారు అని చెప్పాడు. సిలువ మీద యేసుక్రీస్తు వేలాడటం చూస్తే ఇక్కడ క్రీస్తు వేలాడతలేదు, మనం వేలాడుతా ఉన్నాం. మన బతికిది నిరంతరం, మన బతికిది నిరంతరం, మన కష్టం ఇది. అంటే యేసుక్రీస్తు అందరికీ చెప్పాడు. అంటే సర్వ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవడు మనిషి శరీరం ధరించినా వానికి ఏ శిక్ష. నర శరీరం ధరించిన ఎవరికైనా అప్పుడే పుట్టిన పిల్లోడు కూడా సెలవు వేసుకొని పుట్టినాడు. ఈ విధంగా సిలువ శిక్ష అనేది మనుషులకే యేసుక్రీస్తుకి వర్తించదు. యేసుక్రీస్తు సిలువ శిక్ష అనుభవించలేదు, మనం ఎట్లా అనుభవిస్తున్నామో చూపించాలి. మరి ఇంత డీటెయిల్డ్ గా చూపించాలా అంటే అట్లా చూపించినా మనకు అర్థం కాలే కదా. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఇంకా మా పాపాలు ఏదో అని శుభ్రంగా తాగుతారు, తింటారు, విచ్చలవిడి తనకు చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడో నువ్వు పాపాన్ని విడిపించుకోగలుగుతున్నావు. సో దేవుడిని అంతే, ఇది ఇప్పుడు జెండుగా వచ్చి రాసేటోడు కూడా వచ్చి వెళ్ళిపోయింది అని అంటాం కానీ మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు. అంటే దేవుడు సిలువ అనేది తప్పు, నరుడు సిలువ అనేది రైట్. దేవుడికి సిలువకి సంబంధం లేదు, నరుడికి సిలువకి సంబంధం ఉంది కాబట్టి శిక్ష. సిలువ అంటే పాపం కాబట్టి ఆ పాపం నరుడు అనుభవిస్తా ఉన్నాడు, మానవుడు అనుభవిస్తాడు, మనిషి అనుభవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సిలువ మీద యేసుక్రీస్తు నటించి చూపించాడు. గాని ఈ సిలువ చూస్తే ఈ సిలువ మీద ఏలాడేది ఎవరు? నేను, మీరు, సర్వమానవాడు. అప్పుడే పుట్టిన పిల్లోడు, ఇప్పుడే పుట్టిన పిల్లోడు కావచ్చు, అటు సిలువ వేసుకొని పుట్టాడు. సిలువ అంటే శరీరం. అంటే ఈ బంధాలలో పుట్టాల్సిందే వాడు. తల్లి లేకుండా ఏ పిల్లవాడు పుట్టాడు కాబట్టి తల్లి అనే బంధంతో పుట్టాడు. తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మ, తర్వాత పెరిగిన తర్వాత స్నేహితులు కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, స్థలం కానీ, ఆహారం కానీ. ఆహారం కూడా బంధం, నీకు అది లేకపోతే నడవదు కదా. ధనము, తర్వాత భార్య, పిల్లలు, తర్వాత మనవాళ్ళు. ఈ బంధాలు తగిలించుకుంటా ఉంటారు, కొన్ని పోతా ఉంటాయి, తగిలించుకుంటా ఉంటారు, కొన్ని పోతా ఉంటాయి. చివరికి వీడు కూడా ఈ శరీరం అనే బంధనం వదిలిపెడతాడు. అప్పుడు అర్థమవుతుంది మనకి, ఓహో శరీరంలో ఇన్ని రోజులు ఉండి నేను ఇన్ని కష్టాలు అనుభవించా, నా చేతులు ఆడించా, కాళ్ళు ఆడించా, ఈరోజు లేకుండా పోయినామని చెప్పి తెలిసిపోతుంది. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది క్రైస్తవ సమాజం తెలియదు, అది మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు సిలువ శిక్ష అనేది యేసుక్రీస్తు చూడడం అనేది మానేస్తే ఈ సిలువ మీద మనం వేలాడుతున్నాం అని తెలుసుకోవాలి. ఈ సిలువ మీద మనం వేలాడుతున్నాం. నిరంతరం ఏదో ఒక బాధతో ప్రతి మనిషి, ప్రతి హృదయం బాధపడుతూనే ఉంది, హింసపడుతూనే ఉన్నారు. ఈ హింస పోవాలి అంటే ఎట్లా? అంటే నా రక్తం సర్వపాపాన్ని కడుగుతుంది. ఈ సిలువ అనే పాపం ఏదైతే ఉందో, ఈ సిలువ మీద వేలాడుతూ ఉన్న మనం ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే సిలువ నుంచి వేరు అవ్వాలి. ఈ సిలువ నుండి వేరు కావాలంటే చనిపోయిన తర్వాత మనకు కొంత తెలియబడతా ఉంది. చనిపోయిన తర్వాత మనకు కొంత తెలియబడతా ఉంది.
అంటే శరీరం వదిలేసి వెళ్ళిపోతే శరీరంలో ఒకడు ఉండి ఈ శిక్షను అనుభవిస్తాడనేది మనకు కొంత అర్థమవుతా ఉంది. శరీరం లేకపోతే వాడు అనుభవించాడు, వాడు పిలిచిన పలకడు గొరకడు, తెలిసినట్టే ఉంటుంది, చెయ్యి గింత కూడా కదలనియాడు. కాబట్టి వాడు ఎట్లున్నాడు అట్లనే ఒక శవం లాగా. ఈ కట్టే చెక్క ముక్క ఎట్లుందో ఈ చెక్క ముక్క ఎట్లా కదలదో చనిపోయిన శవం కూడా అట్లనే కదలదు. మన ఏది కూడా గింతంత కూడా కదలదు. అన్ని అవయవాలు ఉంటాయి. మనకు గుండె ఉంది, కళ్ళు ఉంది, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, లోపల ఉన్న పార్ట్స్ అన్ని ఉన్నాయి. లోపల ఏదో లేకుండా పోయింది. అంటే లోపల నువ్వు కంటికి కనపడకుండా ఉన్నావు శరీరం లోపల. అందుకే శరీరం ఆడుతా ఉంది, కదులుతా ఉంది. కానీ ఆ కదిలించే శక్తి కూడా నీకు ఉందా లేదా అనేది మళ్ళీ జ్ఞానంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం జ్ఞానం ప్రకారం ఆత్మజ్ఞానం అర్థం చేసుకున్న కొద్దీ ముందు నువ్వెవరో తెలుసుకోవాలి, నీ స్థితి ఏంటో తెలుసుకోవాలి. ముందు మన స్థితి ఎవరు అంటే మనం కుమారుడు, బైబిల్ ప్రకారం కుమారుడు, భగవద్గీత ప్రకారం క్షరుడు, ఖురాన్ ప్రకారం చూడబడేవాడు. ఈ జీవుడు అనేవాడు ఈ యొక్క శిలువ అనేటువంటి శరీరంలో బంధింపబడున్నాడు. శరీరం ఇదే శిలువ, ఇది అసలు వాస్తవంగా ఇది కదలట్లే. చనిపోయినాక మనకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడైతే కదలదు అని తెలుసుకుంటాము, ఇది ఇందులో ఉండి కదిలించే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయన గురించి మనం తర్వాత మాట్లాడతాం. కానీ ఇందులో ఉండి శిక్ష అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు. ఇందులో ఈ శరీరం అనే సిలువలో శిక్ష వేసేవాడు ఒకడు ఉన్నాడు, శిక్ష అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు. ఈ శిక్ష అనుభవించేవాడు మనం కాబట్టి ఈ మన శిక్ష అనుభవించేవాడిని చూసుకున్నాం. ఇదే సిలువ. ఈ సిలువ ఏదైతే ఉందో ఇదే సిలువ. ఈ సిలువ ఏదైతే ఉందో ఇదే. దీని లోపల మనం ఎట్లా ఉన్నాం? ఈ విధంగా క్రీస్తు ఏ విధంగా ఎలాడుతా ఉన్నాడో సిలువ మీద మనం ఈ సిలువలో ఎలాడుతా ఉన్నాం, బాధపడతా ఉన్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం, నరకయాతను అనుభవిస్తా ఉన్నాం. రోగాలు, బాధలు, ఏ రోగమైనా, ఏ కష్టమైనా ఈ సిలువ లోపల అనుభవించాల్సిందే. ఈ సిలువ లోపల అనుభవించాలి. తలనొప్పి, ఇందులో రోగం, బాధ, క్యాన్సర్, ఎయిడ్స్, లేకపోతే జ్వరం, దగ్గు, కడుపుల నొప్పి, కాళ్ళ నొప్పి, చేతుల నొప్పి, ఏదైనా ఈ సిలువలో అనుభవించాలి. ఈ సిలువలో అనుభవించాలి అంటే అనుభవింప చేసేవాడు ఒకడు ఉండాలి. అతని పేరు ఏమంటాం? శిక్ష వేసేవాడు అనుకున్నాం. ఈ శిక్ష వేసేవాడు ఒకడు ఉన్నాడు, శిక్ష అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు. ఇద్దరు ఇందులోనే ఉన్నారు. ఈ ఇద్దరు శరీరంలో ఉన్నారు. ఈ శరీరం వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు నీకు ఇది అర్థమవుతుంది. సిలువ అనే జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ సిలువని ఇక్కడ పడేసి ఆయన ఎటో తీసుకోపోయాడు. ఎక్కడ తీసుకోపోయాడు? మళ్ళీ కొత్త సిలువలోకి తీసుకోపోయాడు. ఇక్కడ తీసుకోపోయాడు తర్వాత సంగతి. ముందైతే ఈ శరీరం ఎట్లాంటిది? ఈ చెక్క ముక్క, కదలని చెక్క ముక్క. ఇప్పుడు దీన్ని ఇట్లా ఇట్లా కదిలిస్తా ఉంటే ఈ కదిలించే శక్తి ఏదో ఈ శరీరంలో ఉంది. అంటే ఈ సిలువ కదలని ఈ సిలువని, ఈ శరీరాన్ని కదిలించే శక్తి ఏదో ఇందులో లోపల ఉంది. కాబట్టి ఆ కదిలించే శక్తే శిక్ష వేసేవాడు కూడా ఆయనే. అంటే శిక్ష వేసే సామర్థ్యం ఉన్న వ్యక్తే లోపల శిక్ష వేస్తా ఉన్నాడు. ఆ శిక్ష అనుభవించేవాడు కూడా ఒకడు ఉన్నాడు. అంటే మొత్తం శరీరంలో ఇద్దరు ఉన్నారు. అందులో ఒక పేరు మనం ఏం తీసుకున్నామంటే శిక్ష అనుభవించేవాడుగా మనం ఉన్నాం. ఎక్కడున్నాం? శరీరం అనే సిలువలో. ఈ హిందూ జ్ఞానం ప్రకారం, అంటే భగవద్గీత జ్ఞానం ప్రకారం కర్మ అంటాం. కర్మ అన్నా కూడా మనం ఇంతసేపు మాట్లాడుకున్న బాధలు, కష్టాలు, కష్టాలు అన్ని కూడా, పాపపుణ్యాలన్నీ కూడా ఈ శరీరంలో ఎప్పుడు ఎంత అనుభవించాలో నిర్ణయించబడిన దాన్ని, లెక్కాచారాన్ని కర్మ అంటాం. కాబట్టి ఆ కర్మ అనే సిలువకి కూడా జీవుడు వేలాడుతా ఉన్నాడు. అదేవిధంగా మాయ అనేటువంటి గుణాలకి కూడా జీవుడు బంధింపబడున్నాడు. కర్మకి బంధించబడున్నాడు, మాయకి బంధించబడున్నాడు. కాబట్టి సిలువ అనే దానికి కర్మ అనే పేరు కూడా పెట్టచ్చు. లోతుగా వెళ్తే మాయాన్ని కూడా పెట్టచ్చు. కాబట్టి ఈ ఒక్క సిలువ అనేటువంటి ఈ యొక్క విషయంలో చాలా వివరం దాగి ఉంది. ఈ సిలువ అంటే పాపానికి గుర్తు.
ఇక్కడ వేలాడేది క్రీస్తు కాదు, జీవుడు. ఇక్కడ జీవాత్మ. ఈ జీవాత్మ ఈ పాపం అనే శిలువకి వేలాడుతా ఉన్నాడు, కష్టం అనుభవిస్తా ఉన్నాడు. ఈ క్రీస్తు ఇక్కడ నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, అంటే ఈ జీవుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ శిలువ శిక్షలుండో, బాధలుండో, కష్టాలుండో, నష్టాలుండో, ఫ్రీ అయిపోతాడు. అంటే బంధింపబడి ఉండడు. బంధింపబడి ఉండకూడదు అంటే కర్మ ఉండకూడదు. కర్మ ఉండకూడదు అంటే ఏదో కావాలి. దీని నుంచి విడుదల కావాలంటే ఏదో కావాలి. ఏం కావాలి? అప్పుడు ఏమంటాడంటే, నా రక్తమే సర్వపాపాలని కడిగేను. అంటే ఇది ఈ పాపం, ఈ శిలువ అనే పాపం ఏదైతే ఉందో, ఈ పాపం నుండి నువ్వు విడుదల కావాలంటే, ఈ కొట్టివేయాలంటే, లేకుండా పోవాలంటే మనకి ఆ కడిగేది ఏదో కావాలి. ఈ శిలువ అని శిక్ష నుంచి విడుదల కావటానికి ఏదో విడిపించే శక్తి కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నేను తీసుకొచ్చాను అన్నాడు. ఎవరు? క్రీస్తు. నా రక్తమే సర్వపాపాన్ని కడుగుతుంది, ఈ శిలువ శిక్ష నుంచి నేను విడిపిస్తుంది. కాబట్టి క్రీస్తు అంటే ఏంటిది అంటే రక్షకుడు. క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? మళ్ళీ క్రీస్తే. క్రీస్తు అంటే ఎవరు? మళ్ళీ ఆత్మ. అంటే క్రీస్తు మన నరుడికి, మన ఒక శరీరం ధరించిన వాడికి శరీర రక్తం ఉంటుంది. కానీ క్రీస్తు ఆత్మ గనక ఆత్మకి ఏం రక్తం ఉంటుంది? క్రీస్తుని శరీరంగా చూస్తున్నాం కానీ శరీరం అంతా ఒక సొక్కలాగా, ఒక షర్టు, ఒక ధరించిన ఒక కోటు లాగా అంతే. దాన్ని తీసి వదల పడేస్తాం, మళ్ళా కొత్త శరీరం. ఈ శరీరాన్ని చూడదు. క్రీస్తు అంటే ఆత్మ. ఆత్మ కాబట్టి ఆత్మకి రక్తం ఏముంటది? ఆత్మ జ్ఞానమే రక్తం. ఆత్మ రక్తమై ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, అగ్ని అయి ఉన్నాడు, ఏ మాటలైనా మాట్లాడుకోవచ్చు. జీవమై ఉన్నాడు, విడుదల రక్షకుడై ఉన్నాడు. ఈ విధంగా ఆత్మకు అనేక పేర్లు ఉంటాయి. అందులో ఒక పేరు రక్తం అని మాట్లాడారు. శరీర రక్తం కాదు. శరీర రక్తం అనుకుంటే బొక్క బోర్లో పడతాం. ఎట్లా? ఇప్పుడు ఈ శిలువ అనే బంధం ఉంది కదా, ఈ శిలువ నిన్ను బంధిస్తుంది. ఈ పాప నిన్ను బంధించి ఉంది కాబట్టి ఆయన రక్తం ఏమన్నాడు? నిబంధన రక్తం అన్నాడు. అంటే ఇందు నుంచి విడిపించే రక్తం అన్నాడు. ఒంట్లో రక్తం అనుకోలేదు. ఒంటిలో రక్తం కాదు, నిబంధన రక్తం. అంటే ఇది బంధించేదైతే నీ బంధన అంటే బంధనం లేనిది. అది బంధించిన జ్ఞానం ఒకటి ఉంది, అది నిన్ను బంధించదు. అంటే ఈ పాపానికి చిక్కుకోనివ్వదు. కాబట్టి ఇందులో నుంచి నువ్వు విడుదల పొందుతావు. కాబట్టి నిబంధన రక్తము అన్నాడు. అంటే క్రీస్తు ఆత్మ కనుక, ఆత్మ దేవుడు కనుక, దేవుడి దగ్గర ఉండే జ్ఞానమే కనుక, ఆ జ్ఞానానికి మరొక పేరు రక్తం కాబట్టి, ఆ రక్తం ఆత్మ సంబంధమైంది కాబట్టి అది నిబంధన రక్తం. కానీ ఒంట్లో ఉండే, శరీరంలో ఉండే రక్తం కాదు. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, యేసు క్రీస్తు ఆత్మ గనుక ఆయన రక్తం, ఆయన జ్ఞానం మనకు అవసరం. ఈ శిలువ నుండి, ఈ శిలువ అనే పాప నుండి విడిపించుకోవడానికి ఆయన జ్ఞానం అవసరం. కాబట్టి ఈ శిలువ నుండి మనకు విడుదల కావాలి అంటే, ఈ శరీరం లోపల మనం ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి ఈ శరీరం నుండి విడుదల కావాలి అంటే దానికి దేవుడి యొక్క నిబంధన రక్తం కావాలి. నిబంధన రక్తం కావాలి. ఆ రక్తాన్ని క్రీస్తు సువార్త రూపంలో మనకు అందజేశాడు. భగవద్గీతలో ఉంది, ఖురాన్లో కూడా అదే జ్ఞానం ఉంది. జ్ఞానంతోనే మనం ఈ శిక్షల నుంచి విడుదలయ్యాం. ఉదాహరణకు ఒక వ్యక్తికి బాగా కడుపు నొప్పి వచ్చింది. ఆ కడుపు నొప్పి అనే శిక్షను అనుభవిస్తాడు ఇక్కడ ఆ శరీరంలో. కడుపు లేకపోతే శిక్ష లేదు ఇక్కడ. కాబట్టి ఈ కడుపు నొప్పి లేచింది. అతడు ఏదో దేవుని స్మరించుకున్నాడు, జ్ఞానం తెలుసుకున్నాడు, కొంత దేవుని స్మరించుకున్నాడు. ఒక 10 నిమిషాల తర్వాత దేవుడు క్షమించాడు, ఆ కడుపు నొప్పి పోయింది అనుకోండి. అప్పుడు జ్ఞానం పనిచేసింది కదా, ఆ శిక్ష నుంచి తప్పించుకున్నావు కదా. ఈ విధంగా నీకు రాబోయే శిక్షలు, అనుభవించే శిక్షలు తప్పించుకోవాలి అంటే నువ్వు తెలివి కలిగి ఉండాలి, నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి, నువ్వు ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి, నువ్వు దేవుడి రక్తం కలిగి ఉండాలి అని దేవుడు బైబిల్లో మనకి జ్ఞానాన్ని చెప్పాడు. ఇందులో క్రీస్తు వేలాడట్లేదు, మనం వేలాడుతా ఉన్నాము. మనకి జ్ఞానం అవసరం కానీ క్రీస్తుకు జ్ఞానం అక్కర్లేదు. ఎందుకంటే ఆయనే జ్ఞానమే ఉన్నాడు. కాబట్టి సువార్తల్లో జ్ఞానం మనం తలకెక్కించుకోగలిగితే
మనం ఏం చేస్తాం, ఈ సిలువ శిక్ష మనకి అంటుకోకుండా సిలువని పైకి ఎత్తుకొని పట్టుకుంటాం, అంటే దూరంగా ఉంటాం అన్నట్టు. సిలువకి పైకి ఎత్తుకొని పట్టుకు దూరంగా ఉంటాం. అంటే ఎవడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపునో నాకు పాత్రుడు అన్నట్టు. అంటే ఓన్ సిలువ వానికి ఉంది. ఈ వాక్యంలో ఏం చెప్తాడు బైబిల్లో, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. అంటే ఏంది అర్థం, ఎవడి సిలువ వాడికి ఉంది, క్రీస్తుకి సిలువ లేదు. మనకు సిలువ ఉందని చెప్పడానికి ఈ డ్రామా అంతా ఆడిండు. ఆయన నాటకాలు ఆడతాడు కాబట్టి ఆ నాటక రూపంలోనే మన జ్ఞానం చెప్పాలి కాబట్టి, ఆయన వేషం వేసుకొని వచ్చాడు కాబట్టి, శరీరంలో ఒక వేషం కాబట్టి మనకి ఇట్లా వేసుకొని వస్తేనేగా మనకు అర్థమైంది. కాబట్టి ఈ శరీరం అనేది కూడా ఆయన ధరించిన ఒక సొక్కా లాంటిది. కాబట్టి ఎవ్వడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాడో వాడు నాకు పాత్రుడు కాదన్నాడు. అంటే సిలువని ఎత్తుకొని అంటే మోసుకొని కాదు, దాన్ని తప్పించుకోవాలి, పైకెత్తుకోవాలి. ఇట్లా పైకెత్తితే మనకు అంటుకోదు. ఉదాహరణకి మెడలో ఒక పాము ఉంది, ఆ పాము మనకి ఇక్కడ ఉందనుకోండి, ఇది ఇట్లా కాటేస్తా ఉంటుంది ఊకే తలకాయని. దాన్ని చేతితో పట్టుకొని కాస్త పై కనబడితే అది మనకి కాటేయదు. గట్టిగా పట్టుకుంటే అది అట్నే నోరు తెరుచుకొని కూర్చుంటుంది. దాని బారిన చిక్కుకోము మనం. ఆ విధంగా పట్టుకోవాలి, అది చిక్కుకోవద్దు. అడంతా ఎప్పుడు మెలకువగా ఉండి ఇట్టుండాలా, ఉంటే వాడు పాపానికి చిక్కుకోడు. ఆ విధంగా మాయకి చిక్కుకోకుండా నా దగ్గరికి రావాలి. అంత శక్తి నీకు కావాలంటే, అంత ధైర్యం నీకు కావాలంటే, అంత జ్ఞానం నీకు కావాలంటే, సువార్త జ్ఞానం మనకు అర్థం కావాలి. మనం ఇక్కడే మనం చాలా మిస్టేక్ అయిపోతాం. యేసుక్రీస్తు ఏదో మనకు కొంచెం చెప్పాడు, మన పాపాలు పోయి మనం రిలాక్స్ అయిపోదాం, మనం తాగుదాం, తిందాం, మనం రోగాలు అనుభవిస్తాం అనేది కాదు. ఇక్కడ ఈ సిలువలో మనల్ని చూసుకోవాలి. ఇది ఒక చూపాకారంగా చూసినా ఇది ఇందులో జ్ఞానం ఉంది. ఇక్కడ ఉండేది క్రీస్తు కాదు, జీవుడు, కుమారుడు, శిక్ష అనుభవించేవాడిగా ఇక్కడ నీకు నటించి చూపించాడు. శిక్ష అనుభవించేవాడు ఎవరు? మనమే. నిరంతరం అనుభవిస్తున్నాం కదా ఏదో ఒక బంధం, బాధ. సో ఇందులో నుంచి విడుదల కావాలి అంటే ఏంది, మాయని, ఈ సిలువ అనే మాయని పైకెత్తి పట్టుకోవాలి. దాన్ని చిక్కుకోకూడదు, కర్మని చిక్కుకోకూడదు, కర్మ అంటించుకోకూడదు, చిక్కుకోకూడదు. తప్పించుకుంటూ తిరుగుతూ రావాలి. సిలువ ఉన్నా కూడా నువ్వు తప్పించుకోవాలి. అది తెలివి. అంటే భగవద్గీతలో కృష్ణుడు తాము రాకున్న నీటి బిందు ఏ విధంగా అంటారో కర్మ అంటని రీతిగా నువ్వు తిరుగన్నాడు. అదే విధంగా క్రీస్తు చెప్పాడు కదా, సిలువను ఎత్తుకొని పట్టుకో, పైకెత్తి పట్టుకో, నన్ను వెంబడించు అన్నాడు. అంటే కర్మ అంటించుకోకుండా, పాపం అంటించుకోకుండా, పాపం తగులుకోకుండా నువ్వు తిరగాల. ఉంది నీకు, నీ శరీరం లోపలనే పాపం ఉంది, దాన్ని ఎట్టు పట్టుకోవాలి నేను చెప్తా చూడని నిబంధన రక్తం చెప్పాడు. అంటే పాపం చిక్కుబడనటువంటి జ్ఞానం చెప్పాడు ఇక్కడ బైబిల్లో. పాపం ఉందంటే ఉంది, నీ శరీరం కనిపిస్తా ఉంది, నువ్వు శిక్ష అనుభవిస్తా ఉన్నావు. ఈ శిక్ష లేదు అని అంటే ఎవడో ఒప్పుకోడు, ఎందుకంటే అది శాసనం కాబట్టి. శిక్ష ఉంటేనే నువ్వు పుట్టినావు, నీ శరీరం కదులుతుంది అని లేదు. శిక్ష లేదు అనుకో, నువ్వు పరిశుద్ధాత్మగా అంటే దేవుడుగా నువ్వు మారిపోతావు, నువ్వు దేవుడు అయిపోతావు. కాబట్టి నువ్వు నర శరీరం ఉంది కాబట్టి నువ్వు సిలువను మోసుకొని తిరుగుతావు. నీ సిలువ నీకు కనబడుతుంది, నాకు కనిపిస్తుంది, నా సిలువ నీకు కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని సిలువలే తిరుగుతున్నాయి. లోకంలో అన్ని సిలువలే ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నాయని సిలువలే. అప్పుడే పుట్టినోడు కూడా వాడు చిన్న సిలువ, వాడు 6 అడుగులు అనుకో, 6 అడుగుల సిలువ. అదే బక్కగా ఉంటే కొద్దిగా బక్కగా ఉన్న సిలువ. ఇటు అన్ని సిలువలే, మొత్తం సిలువలే. ఎవడి ఏ శరీరం చూసినా సిలువ నీకు గుర్తు రావాలి. అది పాపానికి గుర్తు. పాపము, కర్మ ఏది లేకుండా పోయి నువ్వు మోక్షం పోతే నాకు నీకు సిలువే ఉండదు, అనుభవించడానికి సిలువ ఉండదు కాబట్టి, శరీరం ఉండదు కాబట్టి నువ్వు సిలువ నుండి కంప్లీట్ గా తప్పించుకుంటావు. అది తప్పించుకోవాలంటే ముందు పాపం లేకుండా పోవాలి. పాపం లేకుండా పోవాలంటే జ్ఞానం కావాలి. అంటే నిరంతరం ధ్యాస పెట్టుకొని నడుచుకుంటే అయ్యేదాన్ని ఏదో ఆదివారం పూట పోయి 4 పాటలు పాడి 2 గంటల తర్వాత బయటకు వచ్చేసి చికెన్ వండుకొని తిని ఈరోజు సండే అయిపోయిందని అనుకుంటే కుదరదు. ఎల్లప్పుడూ స్పృహ కలిగి మెలకువగలిగి ఉండాలి. అంటే మెలకువగలిగి ప్రార్థించండి అంటే మెలకువ ఉండాలి నీకు. ఎల్లప్పుడూ ఎప్పుడు
కూర్చున్నా నిల్చున్నా పరుండినా నువ్వు మెలకుగా ఉండి పాపం అంటించుకోకుండా కాదు. ఆ విధానాన్ని క్రీస్తు చెప్పాడు. ఇది చూస్తే ఇక నీ భక్తి భావం ఏమి రానక్కర్లేదు. ఇక్కడ క్రీస్తుని చూసి నువ్వు దండం పెట్టుకొని నువ్వు ఏదో చేయాల్సిన పని లేదు. ఇక్కడ నువ్వు వేలాడుతున్నావు అని చూసుకో. ఇది పాపానికి గుర్తు అనుకో. ఈ పాపంలో నువ్వు వేలాడుతున్నావు, నువ్వు చూసుకో. ఇది చూడంగానే మనల్ని మనం చూసుకున్నట్టు గుర్తు రావాలా. ఈయనకు మేకులు కొట్టిర్రు, ఆయన బాధ అయిందని నువ్వు ఏడవద్దు. మనకిన్నాయి, మన కష్టం ఉంది. మన కొరకు మనల్ని ఏడవన్నాడు దేవుడు. ఆయన కొరకు ఏం ఏడవనక్కర్లేదు. ఆయనకి ఏం నొప్పి లేదు, బాధ లేదు. మన కోసం ఇది యాక్టింగ్ చేసి చూపించిండు 2 గంటలు. అదంతా నటన, డ్రామా. మన బతికి ఇదేం చెప్పడానికి ఇట్లా చేశాడు. కాబట్టి సిలువ పాపానికి గుర్తు. ఇక్కడ వేలాడేది కుమారుడు, జీవుడు, క్షరుడు. ఇక్కడ క్రీస్తు ఏం వేలాడట్లేదు. క్రీస్తు అంటే రక్షకుడు. మళ్ళీ ఇందు నుంచి విడుదల కావాలి. అలా విడుదల కూడా చెప్పాడు. మళ్ళీ దింపారు, మళ్ళీ లేచి మళ్ళీ సజీవుడిగా వచ్చాడు. అంటే సిలువ దిగిపోతే ఇట్లా దిగిపోయే అవకాశం కూడా నీకు ఉంది. ఆ విధంగా మనకి సిలువ జ్ఞానం అంటే సిలువకు సంబంధించిన కొంత జ్ఞానం. సిలువ అంటే కర్మ, సిలువ అంటే మాయ. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సిలువ అంటే పాపము, సిలువ అంటే మాయ, సిలువ అంటే కర్మ. ఈ సిలువని శరీర రూపంలోనో, కర్మ రూపంలోనో, గుణ రూపంలోనో ఉంది. శిక్ష అనుభవించేవాడుగా నువ్వు శరీరం లోపలే ఉన్నావు. శిక్ష వేసేవాడు కూడా శరీరం లోపలే ఉన్నాడు. శిక్ష వేసేవాడి గురించి కూడా మనం మళ్ళీ మాట్లాడుకున్నాము. సిలువ ఇక్కడ చూస్తే మనకు పాపభీతి కలగాలి. మనల్ని మనం చూసుకున్నట్టు కలగాలి. ఇది క్రీస్తుని చూసి, క్రీస్తు స్థితి కాదు, ఇది మన పరిస్థితి. ఇది మన పరిస్థితి, క్రీస్తు యొక్క పరిస్థితి కాదు. కాబట్టి ఈ సిలువని చూస్తే మన బతుకు మనకు గుర్తు రావాలి. నా బతికిదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అని తెలుసుకోవాలి. బాగా అర్థం చేసుకోవాలి. బాగా జ్ఞానం. ఒక సంశయం ఎక్కడుందో, ఎక్కడైతే తప్పు భావం పట్టామో దాని మీద ఎక్కువ సార్లు ప్రశ్నలు వేసుకొని ఎక్కువగా మనం ఆలోచన చేయాలి. సిలువ అంటే పాపానికి గుర్తు. బాగా గుర్తు. ఆ పాపం ఉంది కాబట్టి మనకి శరీరం ఉంది. ఈ శరీరం ఉంది కాబట్టి కష్టాలు, నష్టాలు, అన్ని సుఖాలు కూడా ఉన్నాయంటే సుఖాలు కూడా ఉంటాయి. ఓన్లీ పాపమే చేసుకోం కదా, కొద్దిగా పుణ్యం కూడా చేసుకుంటాం కదా. ఆ పుణ్యం కూడా ఇందులోనే అనుభవించాలి. మంచి ఆహారం తిన్నప్పుడు రుచి కలుగుతూ ఉంటుంది. ప్రేమ సుఖం, పెళ్లి సుఖం, భార్య సుఖం, ధన సుఖం, మంచి గృహోపకరణాలు, ఇవి కూడా ఇందులోనే అనుభవించాలి. అంటే కష్ట సుఖాలు 2 కలిపి దేవుడు పాపం అన్నాడు. 2 ఈ శరీరంలో నువ్వు అనుభవించేది ఏదైనా పాపమే అని దేవుని లెక్కలు ఉంది. సుఖాలు మాత్రమే అనుభవించి కష్టాలు కూడా అనుభవించి ఇదంతా కాంప్రమైజ్ అయిపోతున్న లైఫ్ నాది, ఇదేదో బాగుంది నాకు అని అనుకోవద్దు. దేవుని దృష్టిలో అసలు నువ్వు శరీరంలో ఉండటం అనేదే దేవునికి ఇష్టం లేదు. కాబట్టి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి. కాబట్టి నువ్వు శరీరంలో ఉండి కష్టమో సుఖమో ఏదో అనుభవించుకుంటూ ఈయనే పడి సత్తన్నావు కాబట్టి, ఈయనే ఉన్నావు కాబట్టి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఇది నరలోకం, అది పరలోకం. పరలోకంలో నువ్వు లేవు కాబట్టి, నరలోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. అంటే మంచి ఆరోగ్యకరంగా సుఖంగా ఉండినా దేవుని దృష్టిలో నువ్వు శిక్ష అనుభవించేవాడివి. అదొక శిక్ష. సుఖాన్ని అనుభవించడం కూడా శిక్షనే దేవుని లెక్క. కష్టం అనుభవిస్తే కూడా శిక్షనే దేవుని లెక్కల, దేవుని చూపుతో. కాబట్టి నువ్వు అసలు ఈ శరీరం ఉండకూడదు, నువ్వు మోక్షం వెళ్ళాలి. అంటే నేను చనిపోయినాక మోక్షం వెళ్తాను. చనిపోయినాక నువ్వు మోక్షం వెళ్తావా, దానికి సంబంధించిన జ్ఞానం కూడా తెలుసుకోవాలి. అంటే అంత ఈజీగా వెళ్ళడానికి మోక్షం ఏమీ నీకు అంటే అర్థమైతే నువ్వు పాటిస్తే దేవుడి విధానం నడుచుకుంటే నీకు మోక్షం తొందరగా లభిస్తుందేమో కానీ అంత తేలిగ్గా రాదు. అందుకే మోక్షం పో దారి సంకుచితమైంది, దాన్ని కనుగొని వారే కొందరు, అసలు దీన్ని పట్టుకునే వాళ్ళే కొందరు. ఇప్పుడు ఈ సిలువనే చూస్తే మనకి దేవుడు సిలువలో పడ్డం దారి చెప్పాను. ఇది మన బతుకుని మనకు తెలియదు, అంటే జ్ఞానం తెలియకుండా ఎట్లా పోతాం?
కాబట్టి మనం ముందుగా ఒక్కొక్కటి తెలుసుకుంటూ జ్ఞానం సంపాదించుకుంటూ చిన్న చిన్నగా అడుగులు వేసుకుంటూ మనం వెళ్తే కొంతకాలానికి అంటే ఆయన అనుగ్రహం పొందిన నాటికి మనం మోక్షం పోయేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనం దారి తెప్పే నడుచుకొని నాకు మోక్షం వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? కొంతమంది శిలువ అనే పాపానికి గుర్తులు తెలియక తీసుకెళ్లి ఓ పెద్ద చర్చికి పైన పెడతారు. క్రీస్తు శిలువలో వేలాడేది ఉండకూడదు. వాస్తవంగా క్రీస్తు రక్షకుడు కానీ విడిపించేదిగా ఉంటే సరిపోద్ది. అంటే ఇది మన బతుకని మనకి అందరూ తెలుసుకుంటే ఓకే, కానీ క్రీస్తు శిలువలో వేలాడుతున్నాడు అనేది 100% తప్పు. జీవుడు అంటే కుమారుడు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. అంటే శరీరంలో ఎక్కడున్నాడో ఆ స్థానాన్ని కూడా క్రైస్తవులు పట్టుకోవాలి. అంటే మనము మన శరీరంలో ఎక్కడున్నాం, కాడ ముక్క శివ తలకాయలో ఎక్కడున్నాం ఏంటిది ఆ స్థానాన్ని కూడా మనం పట్టుకోగలగాలి. అంటే మనం ఎక్కడ వేలాడుతూ ఉన్నాం అని ఈ విధంగా జ్ఞానం అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్ళాలి. దీని గురించి కూడా స్వామి వారు అంటే జగద్గురు అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు మనకి గ్రంథం కూడా రాశారు. శిలువ అనే దాని మీద బైబిల్ కూడా రాశారు. భగవద్గీత జ్ఞానం చదివిన ప్రతి ఒక్కరికి చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. శిక్ష అంటే ఏంటిది, కర్మ అంటే ఏంటిది, గుణాలు అంటే ఏంటని. అదేవిధంగా మన ఖురాన్ గ్రంథం కూడా మనకి ఈ శిలువకు సంబంధించిన శిక్షలు అంటే కర్మ ఏంటిది, ఎట్లా ఉంది అని చెప్పి కొంత జ్ఞానం ఉంటుంది. మన మతాన్ని వదిలి జ్ఞానాన్ని పట్టుకొని వాక్యాన్ని పరిశోధన చేసుకుంటూ మనం వెళ్తే మనకి దేవుడు కొంత సహాయం చేసి మన వెతుకులాటను బట్టి మనకి సత్యాన్ని అర్థం చేయించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక వాక్యాన్ని దేవుణ్ణి అడుగుదాం, దేవుని ప్రకారం వెళ్ళాం. ఇప్పుడు మేము చెప్పిందంతా కూడా గురువు చెప్పిన జ్ఞానమే. గురువు చెప్పిన జ్ఞానాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంతేగాని మాకు సొంతంగా వెలిగించినటువంటిది కాదు, గురువు వెలిగించిన జ్ఞానం ఇది. గురువు వెలిగించిన దాన్ని మన ఇతరులకు పంచుకోవటం అనేది ప్రతి వ్యక్తి, ప్రతి శిష్యుడు, ప్రతి బోధకుడు చేసే పని. కాబట్టి ఇతరులకు పంచుకోవటం అనేది ఓకే. మేము ఏదో ఒక విధానాన్ని తీసుకొచ్చి క్రిటిసైజ్ చేస్తాను, మా సమాజాన్ని అవమానిస్తారు, మా నమ్మకాన్ని చెడగొడతా ఉన్నారు, మా విశ్వాసాన్ని కొల్లగొడతా ఉన్నారు, ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అని అంటే దారి తప్పిపోతే నిన్ను నువ్వే చెడగొట్టుకున్నట్టు. ఇంకొకటి నిన్ను పాడు చేసేది ఏంది కొత్తగా? ఒక విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకోలేక నేను సక్రమంగా ఉన్నాను అని నీకు నువ్వే ఒక ముద్ర వేసుకొని నీకు నువ్వే దారి తప్పిపోతే ప్రత్యేకంగా నిన్ను ఇంకొకటి వచ్చి చెడగొట్టేదే ఉంది. చెడిపోయిన బాగు చేసేవాడు మనకు కావాలి. ఒక విషయాన్ని, ఒక వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేయించేవాడు కావాలి. కాబట్టి ఇది చూస్తే, ఈ ఒక వివరం చూస్తే ఇక్కడ వేలాడేది మనము. ఈ శిలువ అనేది పాపము, కర్మ, మాయ. దీన్ని చిక్కుకోకుండా తిరగాలి. ఎప్పటి వరకు? శరీరం వదిలిపెట్టే వరకు. ముందు ఇది ఏందో తెలుసుకోవాలంటే నిబంధన రక్తం అంటే ఆత్మజ్ఞాన బోధ మనకు కావాలి. ఆత్మజ్ఞాన బోధ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు. బైబిల్లో ఉన్నట్టు ఉంది, ఖురాన్లో ఉన్నట్టు ఉంది, భగవద్గీతలో ఉన్నట్టు ఉంది. అర్థం కాలేదంటే అర్థం అయ్యే వరకు నువ్వు దాన్ని పట్టుకోవాలి, దేవుని వేడుకోవాలి, శ్రద్ధ పెట్టుకోవాలి. అప్పుడు కానీ అర్థమవుతుంది. 100 మంది నడిచే దారి నీకు వద్దు, నీకు దేవుడు అర్థం చేయించిన దారి నీకు ముఖ్యం. 1000 మంది ఉన్నారు నేను సక్రమైన అంటే కాదు. ఈ ప్రపంచం అంతా కూడా మద్యం తాగుతూ ఉన్నారు. వాస్తవంగా అది కరెక్ట్ కాదని అందరూ తెలిసినా తాగుతూ ఉన్నారు. కోట్లలో ఆదాయం వస్తూ ఉంది. అది తాగొద్దని చెప్పే గవర్నమెంటే అది ప్రోత్సహిస్తూ ఉంది. అంటే తాగవా నీ ఇష్టం. తాగి పాడైపోయినాక కూడా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి బాగు చేసుకోవచ్చు. అట్లనే పాపం ఉందంటే ఉంది, చిక్కుపడ్డావు ఓకే, ఇబ్బంది పడుతున్నావు ఓకే, మళ్ళీ బాగు చేసుకోవచ్చు. మళ్ళీ ఆత్మజ్ఞానం ద్వారా బాగు చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం శిక్షలు ఎన్నో అనుభవిస్తాము, దేవుని విషయంలోకి వచ్చి జ్ఞానం తెలుసుకొని బాగు చేసుకోవచ్చు.
ఆ విధంగా సంపూర్ణమైన అంటే ఒక ప్రశ్న మిగలకుండా మనం దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, తప్పుదో పట్టు. ఈ శిలువ విషయంలో మాత్రం క్రైస్తవ సమాజంలో చాలా వరకు తప్పుదో పట్టిపోయారు కనిపిస్తాం. ఎందుకంటే మేము కూడా ఆర్సిఎం చర్చే కాబట్టి ఈ శిలువ అనేది చర్చి పైనే ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇవి చూడంగానే క్రీస్తు ఏదో బాధలో ఉన్నాడు అన్నటువంటి దయా జాలి కలుగుతా ఉంది మాకు. అది నా బతుకని తెలియదు మనకి, ఏదో క్రీస్తు అట్లా అనుభవించాడట అంటే మా కష్టాలు అనుభవించా మనకు తెలియదు. ఇది నా బతుకే నేను చూసుకుంటున్నా సిలువలో అనేది కాకుండా ఏదో మనకు సంబంధం దేవుడు ఏదో అనుభవించి వెళ్ళిపోయాడులే అనేటువంటి జాలి దయ కలుగుతా ఉంది. అది కాదు, మన మీద మనకి జాలి, మన మీద మనకు దయ, మన మీద మనకి ఏమంటారు ఈ పాపం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే ఈ సిలువ జ్ఞానమే. ఎందుకంటే మన బతుకు చెప్తా ఉన్నాడు కాబట్టి సిలువ జ్ఞానమే. సిలువ వివరమై ఉంది, సిలువ జ్ఞానమై ఉంది, అంతేకాదు. అంటే ఈ పాపానికి ఇట్లా చిక్కున్నా ఇది పాపం, ఇది నువ్వు అని చెప్తా ఉన్నాడు. అంటే కర్మలో మాయలో చిక్కుకున్న జీవుడు జ్ఞానం చెప్తాడు దేవుడు, అంతే కదా. జ్ఞానం చెప్తా ఉన్నాడు కాబట్టి ఇందులో కూడా ఈ విధానాన్ని అడ్డం పెట్టుకొని కూడా దేవుడు జ్ఞానం చెప్పాడు. అసలు నాకు పాపమే లేదు అని చేతులు ఎత్తేసినావు అనుకో, ఇక్కడ ఈయన చెప్పిన జ్ఞానం నీకు అర్థం కాలేదు. నేను నీతివంతుని అనుకున్నావు అనుకో, నీకు అర్థం కాలేదు. నాకు ఏ పాపం లేదనుకున్నావు అనుకో, నీకు అర్థం కాలేదు. ఇట్లా మనం ఒక్కొక్క ప్రశ్న తీసుకొని చర్చ పెట్టుకొని జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఏ క్రైస్తవ మతం అంటూ, ముస్లిం మతం అంటూ, హిందూ మతం అంటూ ఏది లేదు, ఉన్నది ఒకటే. సెలవు వేసుకొని తిరుగుతారు అందరూ. ఒక్క విషయం చెప్తే అందరికీ వర్తిస్తుంది కాబట్టి సెలవు ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం వర్తిస్తుంది. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేం కాదు, సర్వ మానవాళికి వర్తించే జ్ఞానం క్రీస్తు చెప్పాడు. కాబట్టి సిలువ అంటే పాపంగా చూద్దాం. ఇందులో వేలాడేది మనం అనుకున్నాము, ఈ శరీరమే సిలువ అనుకున్నాము, శరీరం లోపల శిక్షణ పోయించాడు మనం అనుకున్నాము. ఆ జ్ఞాపకంలో ఉండాలి. ఇంకా బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా 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 దీని మీద సంశయాలు ఏదన్నా ఉన్నా కూడా మనం ఆ శ్రద్ధ పెట్టుకుంటే దేవుడు మనకు అర్థం చేపిస్తాడు. అందరికీ నమస్కారం.